Hello, students. I'm back with another topic today. This time we'll be discussing something very important. It's important for culture topic. It's important for history as well as current affairs. ఈ రోజుల్లో మనకు హిస్టరీకి సంబంధించి చాలా కరెంట్ అఫైర్స్ వస్తున్నాయండి న్యూస్లో. సో టాపిక్ ఏంటంటే సరస్వతి రివర్ గురించి. సరస్వతి ద లాస్ట్ రివర్, రైట్? వెదర్ ఇట్ ఈస్ అ మిత్, రైట్? ఏదైనా ఫ్యాక్చువల్ బేసిస్ ఉందా, మిత్, రైట్? అండ్ వాట్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ సైన్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ దట్ టుడే, అండ్ ద రీడిస్కవరీ, రైట్? సో లెట్స్ బిగిన్ విత్ ద సెషన్. సో రీసెంట్లీ ఈ టాపిక్ ఏంటంటే న్యూస్లో రావడం జరిగింది. మీరు చూసుకుంటే ఇక్కడ 28th జూన్, రైట్? 28th జూన్ 2025 అంటే వెరీ రీసెంట్లీ. సో మనకు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ 4500 year old సివిలైజేషన్ ఇన్ రాజస్థాన్ హ్యాస్ మిస్టికల్ రివర్ సరస్వతి లింక్. అంటే రాజస్థాన్లో ఫౌండ్ అయినటువంటి ఒక సివిలైజేషన్ ఏదైతే ఉందో, దట్ మిస్టికల్ రివర్ సరస్వతికి దాన్ని లింక్ చేసి చెప్పడం జరుగుతుంది, రైట్? సో దీన్ని ఏం చెప్తున్నారంటే హరప్పన్ పీరియడ్ కానీ, పోస్ట్ హరప్పన్ పీరియడ్ కానీ, తర్వాత వేదిక్ పీరియడ్ అంటే మహాభారత పీరియడ్ అవ్వచ్చు, లేదంటే మౌర్యన్, కుషాన్ అండ్ గుప్తా పీరియడ్స్ అన్నింటికీ లింక్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ యాన్షియంట్ హిస్టరీ పీరియడ్కి లింక్ చేసేసి అప్పట్లో ఉన్నటువంటి సివిలైజేషన్స్కి రివర్ సరస్వతి ఒక లింక్గా తెలుస్తుంది అన్నట్టు చెప్పడం జరుగుతుంది ఇక్కడ, రైట్? తర్వాత what we see is that archaeological survey of India has unearthed evidence of a civilization dating back to some 4500 years ago. ఇది ఎక్కడ అంటే బహజ్ విలేజ్లో దీగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్, రైట్? సో వన్ పర్టికులర్ యాన్షియంట్ సివిలైజేషన్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంటైర్ యాన్షియంట్ పీరియడ్ని లింక్ చేసుకుంటూ ఇక్కడ మనం రివర్ గురించి మాట్లాడుతాం, రైట్? సో మరి లెట్స్ గో ఇన్ టు ద ఇంట్రొడక్షన్. What is Saraswati river, right? And how is it linked to Vedic culture? So introduction లో it is mentioned in Vedas, Puranas. అంటే సరస్వతి రివర్ అనేది వేదాస్లో, పురాణాస్లో, ఓల్డ్ యాన్షియంట్ హిందూ స్క్రిప్చర్స్లో, దాదాపు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రిప్చర్స్లో ఈ నేమ్ అనేది చాలాసార్లు వచ్చింది, రైట్? వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాజ్ అ మైటీ రివర్ ఫ్లోయింగ్ త్రూ ద నార్త్ వెస్ట్ ఇండియా. సో ఇక్కడ చూసుకుంటే మనకు నార్త్ వెస్ట్ ఇండియాలో ఈ పార్ట్ ఏదైతే మీకు కనిపిస్తుందో, రైట్? సో దిస్ పార్ట్ ఆర్ ద రివర్ దట్ యు ఆర్ సీయింగ్ ఇన్ దట్ పార్ట్ ఈజ్ యాక్చువల్లీ కన్సిడర్డ్ టు బి ద సరస్వతి రివర్, రైట్? సో బట్ మరి ఈజ్ దట్ విజిబుల్ టుడే? డూ వీ హ్యావ్ ఇట్ టుడే అంటే నో. బిలీవ్డ్ టు బి డ్రైడ్ ఆర్ అండర్ గ్రౌండ్. సో ఏంటంటే అది కంప్లీట్లీ, అంటే పైన చూస్తే మాత్రం కంప్లీట్లీ డ్రై అయిపోయింది, బట్ బిలీఫ్ ఏంటంటే అది అండర్ గ్రౌండ్లో ఇంకా ప్రవహిస్తుంది అనేది బిలీఫ్, రైట్? ఇట్ ఈస్ రివర్డ్ యాజ్ గాడెస్ ఆఫ్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ ఆర్ట్స్, అంటే సరస్వతి. దెన్ నెక్స్ట్ ఇట్ ప్లేడ్ అ సెంట్రల్ రోల్ ఇన్ వెదిక్ రిచువల్స్. అంటే ఆ టైంలో వెదిక్ పీరియడ్లో ఉన్నటువంటి వెదిక్ రిచువల్స్లో కానీ, వెదిక్ జియోగ్రఫీలో కానీ, వెదిక్ లైఫ్ స్టైల్లో కానీ ఇట్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్రేట్ రోల్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు, రైట్? సో మైథాలజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ దిస్ పర్టికులర్ డైఫైడ్ రివర్, అంటే ఏదైతే రివర్ని గాడ్గా భావిస్తారో దాన్ని డైఫైడ్ అంటారు. సో డైఫైడ్ రివర్ మెన్షన్డ్ ఓవర్ 80 times ఇన్ రిగ్వేద. అంటే అండ్ రిగ్వేదాలో ఎలా మెన్షన్ చేశారంటే పర్ఫెక్ట్ మదర్, సుప్రీం గాడెస్ అన్నట్టుగా ఆ రివర్ని మెన్షన్ చేయడం జరిగింది. స్పెసిఫికల్లీ ఇది ఎలా చెప్పడం జరిగిందంటే ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ మైటీ రివర్ ఫ్లోయింగ్ బిట్వీన్ యమునా అండ్ సత్లజ్ ఇన్ ద నదీస్తుతి సూక్త్. అంటే ఋగ్వేదాలో ఉన్నటువంటి నదీస్తుతి సూక్తులో ఈ రివర్ గురించి, సరస్వతి రివర్ గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది, రైట్? సో వాట్ అబౌట్ ద జాగ్రఫికల్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్? అంటే వి సీ దట్ ఇట్ ఈస్ బిలీవ్ టు ఒరిజినేట్ నియర్ కపాల్ తీర్థ్ వెస్ట్ ఆఫ్ కైలాష్. కైలాష్ అంటే ఇక్కడ మీరు చూస్తూ దిస్ ఈజ్ సంథింగ్ మౌంట్ కైలాష్
మౌంట్ కైలాష్ జనరల్గా మనకు ఇండియాకి అంటే ఇండియన్ బార్డర్కి కాస్త అవుట్ సైడ్ ఉంటుంది, అంటే బేసికల్గా అది మనకు టిబెట్ రీజియన్లో ఉంటుంది. సో అక్కడ వెస్ట్ ఆఫ్ కైలాష్ అంటే సమ్వేర్ టు ద వెస్ట్ ఆఫ్ కైలాష్ వాట్ వి సీ ఇస్ ద ఒరిజిన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రివర్. సో ఇలాగా ఒరిజిన్ అయిపోయి ఇక్కడ అది ఫ్లో అవ్వడం అనేది మనం చూస్తాం. అంటే ఇండియా నుంచి ఫ్లో అవుతూ పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయి అగైన్ అది అంటే కరెంట్ బౌండరీస్ ప్రకారం చూసుకుంటే ఈ డైరెక్షన్లో అది ఫ్లో అవుతున్నట్టు మనకు తెలుస్తుంది, రైట్. అండ్ ఇట్ ఫ్లోడ్ సౌత్ టిల్ మాన్సరోవర్, దెన్ వెస్ట్వార్డ్స్ త్రూ హర్యానా, పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. అంటే ఇన్ని స్టేట్స్ని కవర్ చేసుకుంటూ అది అలాగా ఫ్లో అవుతూ అరేబియన్ సీలోకి వెళ్ళి డ్రైన్ అయిపోయింది. సో ఇది జోగ్రఫికల్ ఆర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, రైట్. కల్చరల్ ఇంపార్టెన్స్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ రివర్. మనం ముందు సైడ్లో చూసినట్టుగా ఇట్ ఇస్ వర్షిప్డ్ యాజ్ సరస్వతి గాడెస్ అండ్ గాడెస్ ఆఫ్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ ఈవెన్ గాడెస్ ఆఫ్ ఆర్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది, రైట్. బై హిందూస్ స్పెసిఫికల్ చాలా ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత what we see is that it is associated with the Triveni Sangam. See, today what we see is that Triveni Sangam is something present in Allahabad, right, in Uttar Pradesh, somewhere eastern or southeastern Uttar Pradesh that we can say. So Triveni Sangam, it was also very much in news recently because of the Kumbh Mela. Recently మన కుంభ్ మేళా జరిగింది, అందరికీ తెలిసిందే. సో కుంభ్ మేళా టైంలో కూడా త్రివేణి సంగం అనేది చాలా పాపులర్ డెస్టినేషన్గా మారింది. సో మరి త్రివేణి సంగంలో వాట్ వి సీ ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే ఇండియాలో మనకు ఉత్తరప్రదేశ్ స్టేట్ ఉంది. ఉత్తరప్రదేశ్ స్టేట్లో చూసుకుంటే ప్రయాగ్రాజ్ డిస్టిక్ ఉంది. ప్రయాగ్రాజ్ డిస్టిక్లో చూసుకుంటే మనకు ఇక్కడ ఇది యమునా రివర్, ఇక్కడ నుంచి వచ్చేసి గంగా రివర్, రెండు ఇక్కడ కలుస్తున్నాయి. మరి యమునా గంగా రెండే కలుస్తున్నాయి కదా, మరి త్రివేణి సంగం ఎందుకు చెప్తున్నారు అంటే యాక్చువల్గా సరస్వతి రివర్ దో నాట్ సీన్ ఫిజికల్లీ, ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ సరస్వతి రివర్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ అండర్ గ్రౌండ్. అంటే గ్రౌండ్ మీద మనకు కనిపించేది గంగా యమున అయినప్పటికీ గ్రౌండ్ లోపల నుంచి అండర్ గ్రౌండ్ నుంచి కూడా సరస్వతి రివర్ ఫ్లో అవుతుంది అనేది నమ్మకం. దేర్ఫోర్ అది సమ్హౌ ఇట్ ఈస్ కమింగ్ అండ్ మర్జింగ్ విత్ గంగా అండ్ యమున ఫ్రమ్ అండర్ గ్రౌండ్. అందుకే ఆ పాయింట్ని త్రివేణి సంగం ఆర్ అనేది చెప్పడం జరుగుతుంది, రైట్. రీసెంట్లీ కూడా విసి కుంభమేళా పిల్గ్రిమ్స్ కన్సిడర్ it very auspicious for spiritual cleansing. It represents metaphysical flow of divine knowledge and creativity. Metaphysical is something beyond the physics explanation of physics, something beyond the reach of physics. మెటాఫిజిక్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయి డివైన్ నాలెడ్జ్కి క్రియేటివిటీ కూడా ఇక్కడ మనకు లింక్ చేయడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ జియోలాజికల్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కూడా మనం చూసుకుంటే చాలా వరకు వస్తున్నాయి. వాట్ వి సీ ఇస్ దట్ లాట్ ఆఫ్ శాటిలైట్ ఇమేజెస్, రిమోట్ సెన్సింగ్ బై నేషనల్ లైక్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అయితే ఉందో అక్కడ నుంచి ఐసోటోప్ అనాలిసిస్ కూడా చేస్తే పాలియో ఛానల్స్ అంటే ద ఛానల్స్ కంటైనింగ్ వాటర్, అంటే డెప్త్లో అండర్ గ్రౌండ్లో చూసుకుంటే వాటర్ ఉన్నటువంటి ఛానల్స్ అనేవి మనకు థర్డ్ డెజర్ట్లో కనిపిస్తున్నాయి, రైట్. సో ఇక్కడ చూసుకుంటే చూడండి పాలియో ఛానల్, రైట్, ఇవి మనకు కనిపిస్తున్నాయి. సో రేడియో కార్బన్ డేటింగ్ ఆఫ్ శాండ్ డ్యూన్స్ అండ్ ఛానల్స్ షో ఫ్లోయింగ్ రివర్ ఫ్రమ్ 9,000 to 4,000 years ago. అంటే చాలా పాస్ట్లో చూసుకుంటే మనకు 9,000 to 4,500 years ago పీరియడ్ చూసుకుంటే డెఫినెట్లీ మనకు అక్కడ రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది ఒక రివర్ ఇక్కడ ఉండింది ఒక టైంలో అని, రైట్. నెక్స్ట్ వాట్ వి సీ ఇస్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ మెజోలిథిక్ అండ్ యాన్షియంట్ సైట్స్ అలాంగ్ ద డ్రైడ్ హర్యానా, రాజస్థాన్ అండ్ గుజరాత్. అంటే యాన్షియంట్లో సివిలైజేషన్స్ అయితే ఉన్నాయో ఆ టైంలో చాలా సివిలైజేషన్స్ ఆర్ చాలా సిటీస్ స్పెసిఫికల్లీ చాలా సైట్స్ కూడా ఈ రివర్కి, బికాస్ యాన్షియంట్ టైమ్ సివిలైజేషన్స్ యూస్ టు ఫ్లరిష్ అలాంగ్ ద రివర్స్ లైక్ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ వెదిక్ సివిలైజేషన్ అంటే గంగా రివర్ దగ్గర, ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఇందస్ రివర్ దగ్గర. అంటే రివర్స్కి పక్కన చాలా సైట్స్ ఉండేవి, రైట్, అర్బన్ ఆర్ రూరల్ ఎస్టాబ్లిష్మెంట్స్, రైట్. ఇక్కడ అందుకే ఇక్కడ చాలా వరకు యాన్షియన్ సైట్స్ మనకు హర్యానా, రాజస్థాన్, గుజరాత్లో చూడడానికి అవుతుంది, రైట్. తర్వాత ఇవన్నీ అంటే వాట్ ఎవర్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఆర్ బీయింగ్ గ్యాదర్డ్, దే ఆల్ కన్ఫర్మ్ ద సరస్వతీస్ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఎ మేజర్ రివర్ సిస్టమ్ సపోర్టింగ్ ది యాన్షియంట్ సివిలైజేషన్స్, రైట్. సో నెక్స్ట్ అంటే స్పెసిఫికల్గా యాన్షియంట్ సివిలైజేషన్స్ అన్నప్పుడు మనకు హరప్పన్ సివిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాట్ వి సీ హియర్ ఇస్ దట్ లాట్ ఆఫ్ హరప్పన్ సెటిల్మెంట్స్ లైక్ కాలిబాంగ్ అనవచ్చు, బనావలి అవ్వచ్చు, దే హ్యావ్ ఎగ్జిస్టెడ్ అలాంగ్ దిస్ పర్టికులర్ డ్రైడ్ రివర్ బెడ్. అంటే ఇక్కడ
మనం చూసుకుంటే కాలిబాంగన్ అన్న లొకేషన్ మీరు చూస్తారు. తర్వాత రాఖీ గరి అని కూడా చూస్తారు. బనావలి కూడా అక్కడే దగ్గరలోనే ఉంటుంది, రైట్. సో ఇవన్నీ మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి సైట్స్, రైట్. జనరల్గా మనం ఇండస్ వ్యాలీ సిరీస్ చదువుకున్నప్పుడు వాట్ వి సీ ఇస్ దట్ దే ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ద కరెంట్ రివర్ సిస్టమ్స్. మరి కరెంట్ రివర్ సిస్టమ్స్కి అంత ఫార్లో ఒక ఇండస్ సెటిల్మెంట్ ఎలా ఉండింది అంటే ద లాజికల్ కంక్లూజన్ వుడ్ బి ఆ టైంలో సరస్వతి అనేది రివర్ కూడా ఒకటి ఫ్లో అవుతుంది, అండ్ దేర్ ఫోర్ దీస్ పర్టికులర్ సిటీస్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ అలాంగ్ దట్ పర్టికులర్ రివర్. It suggests Saraswati sustained early urban culture, indicates parallel development with Indus Valley civilization. రైట్. నెక్స్ట్ మరి వై డిడ్ సరస్వతి రివర్ డిసపియర్? మరి ఈరోజు మనకు అది ఎందుకు కనిపించడం లేదు? వాట్ ఆర్ ద రీజన్స్ అంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఫస్ట్ థింగ్ ఇస్ టెక్టానిక్ షిఫ్ట్స్. టెక్టానిక్ అంటే మనకు జోగ్రఫీ క్లాసెస్లో మీరు చూస్తారు, అయితే మనకు ప్లేట్స్ ఉంటాయి, టెక్టానిక్ ప్లేట్స్, రైట్. ఆ ల్యాండ్ మాస్ అవ్వచ్చు, ఓషన్ మాస్ అవ్వచ్చు, ఇదంతా క్రస్ట్ అంటే ఎర్త్స్ క్రస్ట్లో ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ మీదన ఉంటాయి. కాబట్టి ఆ ప్లేట్స్ ఏదైనా మూవ్మెంట్ జరిగితే, రైట్, ఇక్కడ డైవర్టెడ్ ట్రిబ్యూటరీస్, టెక్టానిక్ షిఫ్ట్స్ వల్ల ఏమైందంటే అంటే సరస్వతి రివర్కి యమునా అండ్ సత్లెజ్ ఒకప్పుడు ట్రిబ్యూటరీస్ అన్నట్టు. ఈరోజు యమునా రివర్ అనేది గంగా రివర్కి ట్రిబ్యూటరీ, సత్లెజ్ అనేది ఇండస్ రివర్కి ట్రిబ్యూటరీ. బట్ సమ్హౌ అక్కడ నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి టెక్టానిక్ షిఫ్ట్స్ వలన యమునా రివర్ కూడా తన కోర్స్ చేంజ్ చేయడం జరిగింది, అండ్ మనకు సత్లజ్ రివర్ కూడా కోర్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఉన్నటువంటి పిక్చర్లో మీరు చూస్తే కానీ వాట్ యు సీ ఇస్ దట్ సత్లజ్ రివర్ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ దిస్, రైట్. యాక్చువల్గా ఇక్కడ డాటెడ్ లైన్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా సత్లజ్ రివర్ ఇలా ఫ్లో అవ్వాలి, రైట్. తర్వాత యమునా రివర్ కూడా మీరు చూస్తున్నారు, ఇది యాక్చువల్గా యమునా రివర్, రైట్. ఆ యమునా రివర్ అలా రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది, ఇలాగా రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. బట్ అలా కాకుండా యాక్చువల్ అంటే చూడండి ఫార్మర్ కోర్స్ అని చూస్తున్నారు కదా, సో ఫార్మర్ కోర్స్ అనుకూలంగా మనం చూసుకుంటే యమునా రివర్ యాక్చువల్గా ఇలా ఫ్లో అవ్వాలి. సో ఇలా ఫ్లో అయినప్పుడు యమునా ఆల్సో వుడ్ బి ఆ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇలాగ వచ్చేసి ఇది సరస్వతి రివర్లో కలిసి ఇలాగ వెళ్ళేవి. అంటే బోత్ యమునా అండ్ సత్లెజ్ వేర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ సరస్వతి రివర్. బట్ అలాంటి టెక్టానిక్ షిఫ్ట్స్ వలన ఏమైపోయిందంటే వాట్ వీ సీ టుడే ఈజ్ బోత్ ద రివర్స్ డైరెక్షన్ హ్యావ్ బీన్ చేంజ్డ్. యమునా ఈజ్ ఫ్లోయింగ్ సౌత్ అండ్ దెన్ ఈస్ట్ వర్డ్స్, సత్లెజ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు ఇండస్ రివర్ సిస్టమ్, రైట్. సో క్లైమేట్ చేంజెస్ అండ్ రెడ్యూస్డ్ గ్లేషియల్ ఫీడ్. సో ఇక్కడ వెన్ వీ సే రెడ్యూస్డ్ గ్లేషియల్ ఫీడ్ వాట్ వీ అజ్యూమ్ అంటే ఇక్కడ మౌంట్ కైలాష్కి లెఫ్ట్ సైడ్లో అని అనుకున్నాము, ఒరిజినల్ ప్లేస్ ఆఫ్ సరస్వతి రివర్ సరస్వతి. అక్కడ గ్లేషియర్స్ అంటే ఐస్కి సంబంధించి ఇక్కడ హిమాలయన్ రీజన్ కాబట్టి ఐస్ అండ్ గ్లేషియర్స్ చాలా ఉంటాయి కాబట్టి, బట్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అక్కడ ఐస్ ఫామ్ అవ్వడం తగ్గిపోవడం వల్ల కూడా రివర్కి వాటర్ రావడం అనేది తగ్గిపోయింది. సో మేజర్ సోర్స్ యమునా అండ్ సత్లజ్ రివర్ డైవర్ట్ అయిపోవడం, క్లైమేట్ చేంజ్ వలన ఆ కొంత వాటర్ కూడా రాకుండా ఉండిపోవడం, రైట్. నెక్స్ట్ వాట్ వి సీ ఇస్ దట్ గ్రాడ్యువల్ డెసికేషన్ లెడ్ టు డెజర్టిఫికేషన్, రైట్. అంటే స్లోలీ అంటే గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ వాటర్ ఓవర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. వాట్ వి సీ ఇస్ దట్ థార్ డెజర్ట్ కూడా ఫామ్ అవ్వటం ఆ టైంలో. అగైన్ థార్ డెజర్ట్ కూడా అంటే డెజర్టిఫికేషన్ అంటే ఈ రివర్ ప్రాంతం కూడా కంప్లీట్లీ డెజర్టిఫిక్ అయిపోవడం, రైట్. అండ్ ఆల్సో ఈవెన్ వేదిక్ టెస్ట్లో కూడా అది మెన్షన్ ఉంది, డిస్క్రైబ్డ్ యాజ్ డ్రైయింగ్ అప్ ఇన్ లేటర్ వేదిక్ టెక్స్ట్. అంటే చాలా లేటర్ వేదిక్ పీరియడ్లో వచ్చినటువంటి టెక్స్ట్లో రివర్ సరస్వతి అనేది డ్రైడ్ అప్ అయిపోతుంది అన్న స్పెసిఫికేషన్ కూడా మనకు ఉంది, రైట్. నెక్స్ట్ మోడర్న్ డిస్కవరీస్ అండ్ డెవలప్మెంట్స్. మరి వాట్ టుడే, రైట్. ఈరోజు చూసుకుంటే మరి ఇందాక మాట్లాడుకున్నట్టుగా రిమోట్ సెన్సింగ్ అవ్వచ్చు, లేదంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అవ్వచ్చు, లేదా జియోలాజికల్ మ్యాపింగ్ అవ్వచ్చు. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అని చూసుకుంటే టుడే దిస్ పర్టికులర్ సరస్వతి రివర్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద ఘాగర్ అండ్ హాక్రా రివర్ సిస్టమ్స్. అంటే ఈవెన్ టుడే వీ హ్యావ్ 2 రివర్స్ కాల్డ్ యాజ్ ఘాగ్రా రివర్ అండ్ హాక్కర్ రివర్, రైట్. ఇక్కడ చూసుకుంటే ఘాగ్రా, సో ఇలాగా మీకు ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ అండి, ఇక్కడ తెలుస్తుంది మీకు, రైట్. సో ఇక్కడ ఇది ఫ్లో అవుతుంది రివర్. జస్ట్ మీ ఇక్కడ ఇఫ్ వి జస్ట్ లుక్ అట్ దిస్, ఇది ఘాగ్రా రివర్ అండి. ఇక్కడ దాకా పాకిస్తాన్లో ఎంటర్ అయినప్పుడు దాని పేరు మారిపోయి హాక్రా రివర్ కిందకి చేంజ్ అయిపోతుందండి, రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంది. సో ఘాగ్రా అండ్ హాక్రా రివర్, రైట్. ఘగ్గర్ అండ్ హాక్రా రివర్. సో
what we see is, అంటే ఈవెన్ టుడే ఈవెన్ దో ద సరస్వతి రివర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ వ్యానిష్డ్, బట్ స్టిల్ వాట్ వి సీ ఇస్ దట్ ఘాగ్రా అండ్ హాక్రా రివర్ సిస్టమ్స్ మోడర్న్ డేలో అయితే ఉన్నాయో దే వేర్ యాక్చువల్లీ ద బేసిన్స్ ఆఫ్ దే వేర్ యాక్చువల్లీ ద సరస్వతి రివర్ వెరీ లాంగ్ బ్యాక్. బట్ దే ఆర్ నోన్ యాజ్ ఘాగ్రా బిఫోర్ ఒట్టు బ్యారేజ్ అండ్ హాక్రా డౌన్ స్ట్రీమ్ ఇన్ పాకిస్తాన్. అంటే ఇందాక చెప్పినట్టుగా ఇండియా పాకిస్తాన్కి బార్డర్ దగ్గర ఒక బ్యారేజ్ ఉంది, వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్ ఒట్టు బ్యారేజ్. అక్కడ ఈ రివర్లో ఉన్నటువంటి వాటర్ అంతా మనం అక్కడ స్టోర్ చేసేస్తాం బ్యారేజ్లో. అక్కడ దాకా దాన్ని ఘాగ్రా రివర్ అంటాం. దాని తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్లో ఎంటర్ అవుతుందో దాన్ని హాక్రా రివర్గా అక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ సర్వ్స్ యాజ్ ఇంటర్మిటెంట్ ట్రాన్స్ బౌండరీ రివర్ డ్యూరింగ్ మాన్సూన్. ట్రాన్స్ బౌండరీ రివర్ అంటే మాన్సూన్, డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ బికాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ there is a lot of water in this particular Ghagra and Hakra river systems, and therefore it becomes a transboundary river. అంటే ఇండియా నుంచి పాకిస్తాన్కి ఫ్లో అవుతున్నటువంటి ఒక రివర్ లాగా అది మారిపోతుంది. రైట్, రివైవల్ ఎఫర్ట్స్, మరి ఆర్ ఎనీ రివైవల్ ఎఫర్ట్స్ హ్యాపెనింగ్? బికాజ్ ఇది ఎకలాజికల్లీ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంటల్లీ ఇంపార్టెంట్, కల్చరల్లీ హిస్టారికల్లీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈజ్ గవర్నమెంట్ ట్రయింగ్ టు రివైవ్ దిస్ పర్టికులర్ రివర్? దెన్ వాట్ వి సీ ఇస్ దట్ హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్స్ దే హ్యావ్ సైన్డ్ అండ్ MOU. రైట్, MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒకటి ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ ఏ ఆది బద్రీ డ్యామ్, which is this particular location is considered as the river Saraswati's origin point. అక్కడ ఒక డ్యామ్ కట్టేసి ఆ డ్యామ్లో కూడా ఏంటంటే వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ దట్ టు రెజ్యువినేట్ ద రివర్ అంటే సరస్వతి రివర్ బై డైవర్టింగ్ సోమ్ రివర్ వాటర్ ఇంటూ యాన్షియంట్ సరస్వతి బెడ్. ఇప్పుడైతే యాన్షియంట్ సరస్వతి రివర్ సంబంధించి మనకు బెడ్ ఉందో, రివర్ బెడ్, డ్రైడ్ అప్ రివర్ బెడ్ ఉందో, అక్కడ ఆ రీజియన్లో సోమ్ రివర్ వాటర్స్ ఈ డ్యామ్ ద్వారా డైవర్ట్ చేసేసి అగైన్ ఆ సరస్వతి రివర్లో వాటర్ పంపించడానికి మనకు ఇక్కడ ఆల్రెడీ అగ్రిమెంట్స్ సైన్ అవుతున్నాయి హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్స్ చూసుకుంటే. తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆల్సో హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ అడ్వైజరీ కమిటీ in 2021 and studying the ancient course and revival scope. Adibadri to Guhla Cheek Kathiawal, it is identified as part of reverse revival path. అంటే గుహ్లా చీక్ కూడా మనం చూసుకుంటే ఇదే సరస్వతి రివర్ ఫ్లో డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఆదిబద్రి డ్యామ్ నుంచి గుహ్లా చీకా అన్నటువంటి ప్లేస్ దాకా ఏదైతే ఉందో రివర్స్ రివైవల్ పాత్ అంటే సరస్వతి రివర్స్ రివైవల్ పాత్ అనేది ఇక్కడ గవర్నమెంట్ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. మరి కాంటెంపరీ రిలెవెన్స్, వై ఆల్ దీస్ ఎఫర్ట్స్? మరి ఇలా చేయడం వల్ల మనకు కరెంట్లీ వాట్ ఈస్ ద రిలెవెన్స్ అని చూసుకుంటే రీడిస్కవరీ అండ్ స్టడీ ఆఫ్ సరస్వతి హోల్డ్ లాట్ ఆఫ్ ఇంప్లికేషన్స్. ఎందుకు? బేసికల్లీ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ మనకు చాలా అవసరం. అరిడ్ అంటే డ్రై జోన్స్లో, స్పెసిఫికలీ రాజస్థాన్ డెజర్ట్ ఏరియా కాబట్టి, ఈవెన్ గుజరాత్ కూడా రన్ ఆఫ్ కచ్ దగ్గర వాటర్ చాలా స్కేర్సిటీ ఉంది కాబట్టి ఈ రీజియన్స్లో డెఫినెట్లీ మనకు ఈ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్కి డెఫినెట్లీ చాలా అది యూస్ఫుల్ అవుతుంది. కల్చరల్ ప్రైడ్ కూడా ఉంది బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. సివిలైజేషనల్ స్టడీస్ కూడా అంటే పాస్ట్లో ఉన్నటువంటి సివిలైజేషనల్ స్టడీస్ కూడా మనకి ఇది డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కూడా అది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్, రైట్? సో ఎందుకు రివైవ్ చేయాలి? ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అది చాలా పొటెన్షియల్ యూజ్ ఆఫ్ పొటెన్షియల్ యూజ్ ఆఫ్ సబ్టెరేనియన్ వాటర్. సబ్టెరేనియన్ అంటే అండర్ గ్రౌండ్ అన్నట్టండి. సో పొటెన్షియల్ యూజ్ ఆఫ్ సబ్టెరేనియన్ వాటర్ ఛానల్స్ ఫర్ సూటబుల్ అగ్రికల్చర్ అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై. సో అగ్రికల్చర్కి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు. దెర్ఫోర్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెలవెన్స్ కరెంట్లీ, రైట్? సో కమింగ్ టు కంక్లూజన్, వాట్ వి సీ ఇస్ దట్ సరస్వతి రివర్ ఈజ్ నాట్ జస్ట్ అ మిత్. అంటే ఇప్పటిదాకా మిత్ అనుకున్న వాళ్ళు, కానీ ఇప్పుడు అది మిత్ కాదు. వీ హ్యావ్ అ స్ట్రాంగ్ ఎవిడెన్స్ దట్ సపోర్ట్స్ ఇట్స్ హిస్టారికల్ ప్రజెన్స్, right? That supports its historical presence, and again it offers insights into Vedic civilization, early urban settlements. Scientific research కూడా ఇంకా చాలా వరకు కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి, రైట్, టు అన్కవర్ ద లాస్ట్ లిగసీ ఆఫ్ దిస్ పర్టికులర్ రివర్. సో కల్చరల్లీ, హిస్టారికల్లీ, రిలీజియస్లీ, రైట్, జోగ్రఫికల్లీ, సైంటిఫికల్లీ చూసుకుంటే అన్ని విధాలుగా ఈ రివర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ మీరు ఇప్పటిదాకా, హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. ఇట్స్ హైలీ ఇంపార్టెంట్ బికాజ్ రీసెంట్లీ చాలా న్యూస్లో వస్తుంది, చాలా వరకు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావచ్చు, రైట్? విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.